తండ్రి, ఇప్పటి వరకు తండ్రి మీ దాసుల ద్వారా తండ్రి ఎన్నో చక్కటి సంగతులను తండ్రి మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు దేవ. మీ దాసుని అయినటువంటి తండ్రి నేను నిలవబడి ఉన్నాను. సంఘానికి తండ్రి ఇవ్వ తండ్రి, కుటుంబాలకు తండ్రి ఏం కావాలో తండ్రి మేము మాట్లాడుకొని చుండగా తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని తండ్రి చీకటిలో నుండి తండ్రి వెలుగులోనికి నడిపించండి. అజ్ఞానములో నుండి తండ్రి జ్ఞానములోనికి నడిపించమని తండ్రి ఈ దీనదాసులమైనటువంటి తండ్రి చేసిన ప్రార్థన దయతో మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నాడుచున్నాం పరం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు సంఘస్థులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున మరొకసారి నా యక్షభావ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రూతు గ్రంథం మీద మనం భాగాలుగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ రూతు గ్రంథం మీద మనం ఎన్ని భాగాలు మాట్లాడుకున్నాం? 3 భాగాలు. ఏ విషయాలు అవి? తరాల గురించిన విషయము. రెండవది ఆయన పేరేంటి? ఎలీమెలెకు. ఈ వ్యక్తి గురించి కాస్త అవగాహన చేసుకుంటే మంచిది అనిపించింది నాకు. ఈ ఎలీమెలెకు అన్న పేరుకు అర్థం ఏంటనంటే దేవుడు నా రాజు అని అర్థం ఇచ్చేటటువంటి పేరు ఎలీమెలెకు. దేవుడే నాకు రాజు. ఇశ్రాయేలీయుల్లో పేర్లు చాలా బాగుంటాయి. ఈరోజు మనోళ్ళు ఎందుకు పేర్లు పెడతారో తెలియదు. మరలా నిక్నేములు, అసలు పేర్లు వదిలేస్తారు. మనోళ్ళు పేర్లు కొన్ని పేర్లు చూస్తే నాకు నవ్వుతూ ఉంటుంది. ఒకళ్ళేమో బిట్టు, వచ్చాడా? ఈ బిట్ అంటే అర్థం ఏంటో నాకు తెలియదు. ఇంకొకడేమో లిట్టు ఏంటో తెలియదు, బిట్ ఏంటో తెలియదు. బుర్రగొక్కుంటూ ఉంటాను. కొంతమంది పేర్లు ఉంటాయి, నాకు ఐడియా రావట్లేదు కానీ నిక్నేములతో పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు పోనీ ఆ విషయం పక్కనట్టంటే కొంతమంది ముద్దుగా పిలుచుకుంటారులే, అది మీ ఇష్టం, నేనేమంటలేదులే. మళ్ళీ ఏమంటున్నాను అనుకోకండి, పాస్టర్ గారి మీద కోపం పెట్టుకోకండి. సరే, ఈరోజు చాలామంది తల్లిదండ్రులు కూడా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఏమంటారంటే మంచి పేరు పెట్టండి అంటారు. ఏం పెట్టమంటారు? మంచి పేరు ఉంటే పెట్టండి అని చెప్పేవాళ్ళు మనకు కనబడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మంచి పేరండి, నిజంగా తల్లిదండ్రులు ఒక మంచి పేరు సెలెక్ట్ చేసి పెట్టారు ఈయనకి. ఏంటి మంచి పేరు అంటే దేవుడే నాకు రాజు అని అర్థం ఇచ్చేటువంటి పేరు. నాకు ఈ పేరు గురించి ఆలోచించినప్పుడు చాలా వండర్గా అనిపించింది. మీకేమన్నా అనిపించిందా? దేవుడే నాకు రాజు, నన్ను పరిపాలించేవాడు ఆయనే, నా జీవితాన్ని చక్కదిద్దేవాడు ఆయనే, నాకు మంచి చెడ్డలు చూసేవాడు ఆయనే, నేను ఆయన మీదే ఆధారపడతాను, నా జీవితంలో ఆయన చిత్తం లేకుండా ఏది చేయను అని అర్థం ఇచ్చేటువంటి మంచి పేరు సెలెక్ట్ చేసి పెట్టారు తల్లిదండ్రులు. ఇశ్రాయేలీలు మంచి పేర్లు పెడతారు, పరిస్థితులను బట్టి పెడతారు, లేకపోతే ఆయా సందర్భాలను బట్టి ఇశ్రాయేలీయులు వారికి ఉన్న పిల్లలకి మంచి పేర్లు పెడతారు. అక్కడ పరిస్థితులను బట్టి పెడతా ఉంటారు. ఇకాబోతు విన్నారా? తల్లి చచ్చిపోయేటప్పుడు ప్రభావము పోయినని ఇకాబోతు అని పేరు పెట్టినట్టు మనం చూస్తూ ఉంటాం. యాసావు అన్న పేరు ఎందుకు పెట్టారు? ఎర్రని వాడు, రోమాలతో ఉన్నవాడని ఏం పేరు పెట్టారు? యాసావు అని పెట్టారు. యాకోబు అని పేరు ఎందుకు పెట్టారు? అన్న కాలు పట్టుకుని బయటకు వచ్చేసాడని యాకోబు మోసగాడు అని పెట్టేశారు. దేవుడు మరలా యాకోబు పేరుని ఎలా మార్చేశాడు? ఇశ్రాయేలు కింద మార్చేశాడు. మీరు బాగా గమనించండి, దేవుడు కూడా బైబిల్లో పేర్లు మార్చాడు. అబ్రాముని ఎలా పేరు మార్చేశాడు?
అబ్రాము అనబడదు. ఇక మీదట నీ పేరు ఎలా అనబడుతుంది? అబ్రహాము. అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి. ఆదాము అంటే మొదటి మనుష్యుడు. అవ్వ. దేవుడు కూడా పేర్లు పెట్టినప్పుడు ఎలా పెట్టేవాడు అని అంటే చక్కటి అర్థం వచ్చేటువంటి పేర్లు పెట్టేవారు. ఒకానొక టైంలో ఆదాము గారిని కూడా దేవుడు పిలిచి జంతువులన్నిటికీ ఏం పెట్టమన్నాడో? ఈరోజు మన పిల్లలకి మనం పేర్లు పెట్టలేక చేస్తున్నాం. ఒక్క పేరు పెట్టడానికి ఎంత ఆలోచిస్తామండి? ఆదాము ఎంతమంది జంతువులకి పేర్లు పెట్టాడంట? భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ, పక్షులన్నిటికీ ఎవరు పేరు పెట్టారు? ఆదాము గారు. సింహం వచ్చింది ఆదాము గారి దగ్గరికి, ఏమని పేరు పెట్టాడు? సింహం. లయన్. పులి వచ్చింది, ఏమని పేరు పెట్టాడు? పులి. టైగర్ అన్నాడు. జంతువును బట్టి, ఆ గుణాన్ని బట్టి ఏం పెట్టాడు పేర్లు? పందికి పంది అనే పెట్టాడు, కుక్కకు కుక్క అనే పెట్టాడు. అంటే గుణగణాలను బట్టి ఏం పెట్టడం జరిగేది? పేర్లు పెట్టేది. పిల్లలు ఆలోచించండి, ఆదాము గారు కూడా పేర్లు పెట్టినప్పుడు, కుక్క అని పేరు పెట్టినప్పుడు అప్పటికి కుక్కే, ఇప్పటికి కుక్కే. కుక్క అనేటప్పటికి శబ్దం ఏం గుర్తుకొస్తుంది? పిల్లలో చెప్పండి, కుక్క ఏమంటది? స్కూల్లో అడుగుతారు కదా, పిల్లి ఏమనును? ఓకే, రైట్. టైగర్ ఏమంటది? గాండ్రిస్తుంది. ఆ శబ్దం మనకు రాదులే. కానీ మీరు గమనించండి, ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ స్వరాలు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటున్నానంటే, ఈరోజు చాలా మంది పేర్లు పెట్టుకుంటున్నారు కానీ ఆ క్యారెక్టర్లు అన్నవి ఉండలేదు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు కూడా ఎలాంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారో? దావీదు, యోసేపు. యోసేపు అంటే జోసఫ్. ఆ రోజు జోసఫ్ ఎలాంటి వాడు? ఆ రోజు జోసఫ్ ఎవరన్నా ఆ పోతిఫర్ భార్య ఆశించినా లొంగలేదు. అది జోసఫ్ అంటే, అది యోసేపు అంటే. మరి ఈరోజు జోసఫ్, ఈరోజు డేవిడ్, ఈరోజు అబ్రహాము, ఈరోజు లోకా, ఈరోజు మరియా, లేకపోతే సేవకుల ద్వారా పెట్టబడిన ఆ పేరుకు తగ్గ జీవితం లేకపోతే రేపొద్దున దేవుడు ఖచ్చితంగా మనల్ని అడుగుతాడు. ఎలాగా అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కొన్ని కంపెనీలు కొన్ని పేర్లు ఏం చేసుకుంటాయంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాయి. మీకు ఐడియా ఉందా ఎవరికైనా? ఎంఆర్ఎఫ్. అది ఎవరు పెట్టుకోవడానికి లేదు. ఎందుకని? ఎంఆర్ఎఫ్ అంటే అదొక కంపెనీ. అది ఆ కంపెనీ ఏం చేసుకుంటుంది అంటే పేరుని ఏం చేసుకుంటుంది? కొనేసుకుంటుంది. టెండూల్కర్ వాడేవాడు కదా బ్యాట్, మరి ఇప్పుడు కంపెనీ అదే ఇంకో వేరే కంపెనీ అయితే ఈ బాటికి టైర్ మార్చేయాల్సి ఉంది. కొన్ని కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీ వాళ్ళు ఆ పేరును కొనేసుకుంటారు. ఎందుకంటే దాంట్లో ఏముంటుందంటే ఒరిజినాలిటీ ఉంటుంది. కేఎఫ్సి అంటారు చికెన్, అది ఎవరో పెట్టుకోవడానికే కుదరదు. పెట్టుకోవాలనుకుంటే అక్షరాలు మార్చుకుని ఏం చేసుకుంటారు వాళ్ళు? మరి భక్తుల పేర్లు పెట్టుకుంటున్నామంటే దేవుడు ఊరుకుంటాడో చెప్పండి? అలాని మంచి మంచి పేర్లు సెలెక్ట్ చేసుకుంటున్నాం. మత్తయి, పేతురు గారు, ఇంకా యోహాను గారు, యాకోబు గారు, ఇలాగా ఎన్నో పేర్లు మన వాళ్ళు పెట్టుకుంటా ఉంటున్నారు. పిల్లలు పుట్టినప్పుడు నేను ఎవరి దగ్గర చూడలేదు. ఎందుకు చూడలేదు అని అంటే ఆ పేరుకు తగ్గ సార్థకమైన జీవితం ఎవరి దగ్గర లేదు? ఎలిమెలెకు దగ్గర లేదు. ఇందుకే ఈ పదం ఎంత గొప్పది అని ఎందుకు అంటున్నానంటే ఒకసారి మనం చూద్దాం. సమూయేలు గ్రంథాన్ని ఒకసారి మనం చూద్దాం. సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము ప్రకారముగా వారు నీ ఎడల జరిగించుచున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ పేరు ఎందుకు గొప్పది అని అంటున్నానంటే
ఇశ్రాయేలీయులు విషయంలో దేవుడు బాధపడుతూ ఒక సందర్భాన్ని రాయిస్తున్నాడు. ఏమని రాయిస్తున్నాడు అని అంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు వారు మాకు ఎవరు కావాలని అడిగారట? ఎవరు కావాలని అడిగారు? మాకు రాజు కావాలి అని అడిగారు. ఇంతకీ ఇశ్రాయేలీయులకి రాజు లేడా? రాజు లేడా ఇశ్రాయేలీయులకి? లేడా? ఉన్నాడా? ఉన్నాడని చెప్పండి, లేడని చెప్పండి. లేడు. ఇంతకీ ఎవరు లేరు, ఎవరున్నారు? ఉన్నవాళ్ళు ఎవరున్నారో చెప్పండి, లేనోళ్ళు ఎవరు లేరో చెప్పండి. రెండాట్లకే ఆన్సర్ ఉంది. అలా చూడకూడదు, చాలా షార్ప్గా ఉండాలి. సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి అంటున్నారు. ఎంత షార్ప్ అయిపోవాలి మీరు? షార్ప్ అయిపోవాలి అంతే. రేపొద్దున ఎవరన్నా వచ్చి అడిగితే ఎలా ఉండాలి చెప్పండి? పదునైన కత్తుల్లా ఉండాలి, మండుబారిపోయిన కత్తుల్లా ఉండకూడదు. షార్ప్గా ఉండాలి. చెప్పండి. రాజు ఉన్నారు. ఏ రాజు? దేవుడు రాజుగా ఉన్నాడు. రాజు లేడు. ఏ రాజు లేడు? శరీర సంబంధమైన రాజు లేడు. శరీర సంబంధమైన రాజు లేడు. కానీ దేవుడే వారికి ఎలా ఉన్నాడో నిజంగానండి, ఎంత బాగా చూసుకున్నాడండి దేవుడు వాళ్ళని. దేవుడు ఎంత బాగా చూసుకున్నాడండి వాళ్ళని. ఎంత బాగా చూసుకున్నాడో చూడండి, మనకి కనబడుతుంది చూడండి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎంత బాగా వారిని చూసుకున్నాడో మనకి చక్కటి సందర్భాలు మనకు కనబడతాయి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1వ వచనం నుండి ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1వ వచనం నుండి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆ ఆజ్ఞలన్నిటిని ఏం చేయమంటున్నాడు? మీకు దేశాన్ని ఇస్తున్నాను అని చెబుతూ 4వ వచనంలో అంటున్నాడు. చూడండి, కరెక్ట్ వచనం మనకు కనబడుతుంది. 4వ వచనం చూడండి. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగెలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గముల్లో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు ఏం చేయమంటున్నాడు? దేవుడు ఎంత బాగా చూసుకున్నాడటండి వాళ్ళని. ఎంత బాగా చూసుకున్నాడట. కాలు ఏం చేయలేదట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు కాలు వాయలేదట. బట్టలు ఏం చేయలేదు. ఏమండి, సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది మనకి బట్టలకే? 20,000 అవుతుందా సంవత్సరానికే? రిచ్ మ్యాన్ అన్న నువ్వు. లేదులే అన్నది కరెక్టే. మరి కుటుంబం అందరికీనే పండగ వచ్చిందంటే 10,000 అయిపోతాయి. అవునా కదా? పండగ వచ్చిందంటే ఆ మధ్యలో 10,000. నిజమే కదా? ఏమండి, 40 సంవత్సరాలు వాళ్ళకి ఏమీ బట్టలు ఎలా ఉన్నాయి? 40 సంవత్సరాలు అంటే ఎంత? ఇప్పుడు సామాన్యుడు అన్న చెప్పినట్టు 20,000 వేసుకుంటే 40 ఇంటూ 20,000 వేయండి. లెక్కల్లో వీక్ అంటారా? సర్లే ఇంటికి వెళ్ళి లెక్కేసుకుంటే 40 సంవత్సరాలు వారికి ఏమవ్వలేదు. 40 ఇయర్స్, 40 సంవత్సరాలు వాళ్ళకి బట్టలు కూడా మాయకుండా చూసుకున్నాడనంటే ఎంత బాగా చూసుకున్నాడనండి. ఏమండి, తిండికి ఎంత అవుతుంది నెలకి? నెలకి ఎంత అవుతుంది? ఓ 10,000 చూసుకోండి కుటుంబాన్ని బట్టి. ఎందుకంటే ఈ మధ్యలో అవి తింటాం కదా, గడ్డి గట్టానే. మొత్తం మీద ఎంత అవుతుంది అండి? తిండి ఖర్చు లేదు ఎవరికే? ఇశ్రాయేలీయులకి బట్టల ఖర్చు లేదు, చెప్పులు అరగలేదు. ఇదంతా కూడా ఎవరు చూసుకుంటున్నారో? పాత నిబంధనలో 40 సంవత్సరాలు నడిపించేటప్పుడు ఎలా చూసుకున్నాడో అని అంటే ఎంత బాగా చూసుకున్నాడండి దేవుడు. ఈరోజు మనిషికండి అనకూడదు కానండి, ఒకనొక సందర్భంలో దేవుడు అంటాడు, నేనెందుకులే కానండి, వారు కొవ్వు బలిసి ఉన్నారు అంటాడు. ఎవరంటారు? కొవ్వు. మీకు కొవ్వెక్కిందిరా అంటాం కదా, మీకు కొవ్వెక్కిందిరా, మీకు పొగరెక్కిందిరా అంటాం కదా. కొన్ని సందర్భాల్లో దేవుడు వాళ్ళు తిని ఉండలేక, వాళ్ళు బట్టలు మాయకుండా దేవుడు చూస్తే, దేవుడు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఏ బానిసత్వంలో ఉన్నారో
ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న వాళ్ళకి దేవుడు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి ఒక దేశం ఇచ్చాడు. అదే పాలు తేనెలు ప్రవహించే దేశం. దేశాన్ని ఇచ్చాడు, తోటలు ఇచ్చాడు. ఏమండి, ఈ దేవుడు ఎంతలాగా వారిని బాగా చూసుకున్నాడంటే అండి, అంత బాగా చూసుకున్న దేవుణ్ణి అద్భుతాలు జరిగించి మోషే గారి ద్వారా ఏం జరిగించాడు? ఎన్ని కార్యాలు జరిగించాడనండి. ఎర్ర సముద్రాన్ని కళ్ళ ముందు ఏం చేశాడు? ఇప్పటికీ కూడా రెడ్ సీ అని కొట్టండి మీరు, ఒకవేళ దేవుడు చేసిన కార్యం మీకు కనబడుతుంది. ఇప్పటికి నెట్లో మీరు కొట్టండి, యూట్యూబ్లో మీరు కొట్టండి, రెడ్ సీ అని కొట్టండి. ఇప్పటికీ కూడా ఆ ఫరో రథ చక్రాలు ఎక్కడ కనబడుతున్నాయి? సముద్రం అడుగు బాగానే ఏం కనబడుతున్నాయి? దేవుడు ఎన్ని అద్భుతాల మధ్య వారిని నడిపిస్తే పిల్లరా, వాళ్ళు ఒకటి అడిగారట. ఏమడిగారు? మమ్మల్ని ఎవరు పరిపాలించకూడదు? ఈరోజు దేవుడు ఎందుకు వద్దనుకుంటున్నాడు చెప్పండి. ఈరోజు యవనస్తులారా, సహోదరి సహోదరులారా ఆలోచించండి. ఈరోజు కొంతమంది ఎందుకు చర్చికి మానేస్తున్నారో తెలుసా? చర్చ్ ఎందుకు మానేస్తున్నారో తెలుసా? ఆ రోజు వారు దేవుణ్ణి ఎందుకు వద్దన్నారో తెలుసా? దేవుణ్ణి ఎందుకు వద్దనుకుంటాడో తెలుసా? మనిషి తనకు నచ్చినట్టుగా బ్రతకడానికి ఎవరు అడ్డం వచ్చేస్తున్నారు? దేవుడు అడ్డం వచ్చేస్తున్నాడు. ఈరోజు కొన్ని సంఘాల్లో ఖండించరు, కొన్ని సంఘాల్లో ఖండించరు. ఎందుకు ఖండించరు? వాళ్ళకి ఇచ్చే పోతాయేమో అని. కొన్ని సంఘాల్లో దీవెనలే మాట్లాడతారు, ఆశీర్వాదాలే మాట్లాడతారు. కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటివి ఉండవు. అంత దంపుడే. మీకు బాగా అర్థం కావడం చెప్తానండి, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పెయింటర్లు ఉంటారు కదా, ఒక ఐరన్ను పెయింట్ వేయమన్నప్పుడు ఏం చేస్తాడో పెయింటర్ ఏం చేస్తాడు? ఏం కొడతాడు? పేపరు. తుప్పు బాగా ఎక్కువైతే ఏమిచ్చి కొడతాడో? స్కాపర్ ఇచ్చుకుని కొడతాడు. బాగా స్కాపర్ ఇచ్చి కొట్టేసి తుప్పంతా కొట్టి పేపర్ కొట్టి ఏమేస్తాడు? రెడ్ ఆక్సైడ్. మళ్ళీ రెడ్ ఆక్సైడ్ వేసిన తర్వాత ఏమేస్తాడు? చర్చ్ కూడా అలాంటిది. అది బాగా తుప్పు పట్టిన వారిని ఇక్కడ ఏం చేయాలంటే చితక కొట్టాలి, పేపర్ కొట్టాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది దొంగలు ఉంటారు. ఏం చేస్తారంటే వాండర్ చూడట్లేదని ఏం చేస్తారంటే వేస్తారు. రెడ్ ఆక్సైడ్ పేపర్ కొట్టరు, రెడ్ ఆక్సైడ్ వేస్తారు, పేపర్ కొట్టరు, పెయింట్ వేస్తారు. కానీ ఏం జరుగుతుందమ్మా? అది లోపలే తుప్పట్టుపోయి మరలా కొత్తది వేయాలి అక్కడ. ప్రియులరా, అలాంటి తప్పుడు పనులు ఇక్కడ జరగవు. ఇక్కడ ఏం చేస్తామనంటే ముందు శుభ్రంగా తుప్పు కొట్టేస్తాం, తుప్పంతా వదిలిపోవాలి. తుప్పంతా వదిలిపోయిన తర్వాత ఏమేయాలి? పెయింట్ వేయాలి. ఇక్కడ జరిగే విషయాలు ఒకవేళ బాధ కలిగించవచ్చు, మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఎక్కువ కాలం మన్నిక రావాలనంటే ఏం కొట్టేయాలి? శుభ్రంగా తుప్పు కొట్టేసి, పేపర్ కొట్టేసి, రెడ్ ఆక్సైడ్ వేసి పెయింట్ వేయాలి. అప్పుడు అది ఎక్కువ కాలం నిలబడుతుంది. అది వర్షాలు వచ్చినా, శీతాకాలమైనా, ఎండాకాలమైనా, ఎండ దెబ్బ అయినా, వాన దెబ్బ అయినా, శీతాకాలం దెబ్బ అయినా తట్టుకుని ఎక్కువ కాలం మన్నిక మన్నుతూ ఉంటది. పిల్లరా, ఈ రోజు కూడా చెప్పబడే సంగతులు ఏంటంటే ఇక్కడ రాజీ పడటం ఉండదు. ఒకవేళ వాళ్ళు బాధపడతారేమో, నథింగ్, నువ్వు బాధపడతావో అనవసరం. కానీ మనసులో ఉన్న మలినాలు ఏమైపోవాలి? అంత క్లీన్ అయిపోవాలి. క్లీన్ అయిపోయి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే మనము శ్రేష్టమైన దేవుని పిల్లల్లా ఉండాలి. పిల్లలు, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు ఆ రోజు ఎన్నో అద్భుతాలు చేస్తే, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తే, పిల్లరా ఆ రోజు దేవుణ్ణి వద్దనుకుంటున్నారట. ఎందుకు వద్దనుకుంటున్నారు దేవుణ్ణి? దేవుడు అడ్డం వచ్చేసాడండి. వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులకి దేవుడే అడ్డం వచ్చేసాడు. ఈరోజు చర్చ్ ఎందుకు మానేస్తున్నారో తెలుసా? కొంతమంది ఎందుకు మానేస్తారో తెలుసా? ఎందుకు మానేస్తారంటే వారు చేసే తప్పుడు పనులకి దేవుడు మాట్లాడడం వచ్చేస్తాడు. చెప్పే మాటలు ఇబ్బంది కలుగుతున్నాయి. అందుకని ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది, మనం ఇందులో కొనసాగలేం, బతికితే దేవుళ్ళలో బతకాలి తప్ప లేకపోతే మనం ఇలా లోకంలో బతకలేమని కొంతమంది
ఇబ్బంది పడి ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సంఘాన్ని విడిచిపెట్టేవారు మనకు కనబడతా ఉన్నారు. సరే చూద్దాం ఏమని మాట్లాడుతున్నారో. ఇందాక సందర్భానికి వచ్చండి, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయానికి వచ్చేయండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయానికి వచ్చేయండి. ఏమని మాట్లాడుతున్నాడో సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనానికి వచ్చేయండి ఒకసారి. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నా ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు చేయుచున్న వచ్చిన కార్యముల ప్రకారము వారి ఎడలని జరిగించున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. ఒకవేళ దేవుడు ఇక్కడ చెప్తూ అంటున్నాడో, సరే వాళ్ళకి రాజు కావాలనుకుంటున్నారు కదా, నియమించే అని చెబుతూ ఆ రాజుల వల్ల ప్రమాదాలు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, రాజులు ఏం చేస్తారట. సరేలే, మచ్చుకు కొన్ని మాటలు చూద్దాం. ఆ రాజులు ఏం చేస్తారో 10వ వచనంలో చూడండి ఒకసారి. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలు వినిపించి ఇలాగ చెప్పాను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడునగును. అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకు తన గుర్రములు కాపాడుటకు వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించను. తన భూములను దున్నుటకును వారి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథములను సామాన్లు చేయుటకును వారిని ఏర్పరచుకును. మీ కుమార్తెలను భక్షకారిణులుగా వచ్చి రాజు ఏం చేస్తాడట. ఆ రాజు ఏం చేస్తాడట, వాళ్ళ మీద పెత్తనం జలాయిస్తాడట. ఏమండి, మనుషులకి దేవుడికి తేడా ఉందా లేదా? దేవుడేమో కన్న తండ్రి, ఆయన కాలు వాయకుండా ఎన్నో అద్భుతాల మధ్య జరిగిస్తుంటే మాకు ఒక రాజు కావాలి, మాకు ఈ రాజు వద్దు అన్నారట. ఎందుకని, ఎందుకు వద్దు అంటున్నారో? వీళ్ళ చేసే తప్పుడు పనులకి ఎవరు అడ్డొచ్చేస్తున్నారు? దేవుడు అడ్డొచ్చేస్తున్నాడు. అందుకని దేవుణ్ణే తప్పించేద్దామని యేసుక్రీస్తు వారిని కూడా ఎందుకు సిలివేశారు చెప్పండి? యేసుక్రీస్తు వారిని ఎందుకు సిలివేశారు? వాళ్ళ చేసే తప్పుడు పనులకి ఎవరు అడ్డొచ్చేశారు? శాస్త్రుల్ని పరిచయుల్ని అడుగడుగున ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? ఎండగట్టేశాడు. అడుగడుగున అడ్డుపడిపోయేవాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళు చేసే తప్పుడు పనులు నిలదీస్తున్నారని సిలువ వేయటానికి వాళ్ళు సిద్ధపడిపోయారు. సిలువ వేయటానికి వారు సిద్ధపడినా అది లోక కళ్యాణార్థం. దేవుడు ఏం చేశాడనంటే లోక మానవుల పాప పరిహారార్థం ఆయన ఏం చేశాడు? ఆయన సిలువలో బలై. చూడండి, అక్కడ రాజులట తమ కుమార్తెలను ఎలా ఏర్పాటు చేసుకుంటారట? భక్షకారిణులుగా. అంటే చూడండి, మనుషులు రాజులుగా ఏర్పాటు చేసుకుంటే ఏం చేస్తారు? కానీ ఎన్ని పరిస్థితులు చూసినా ఎలిమెలకు తల్లిదండ్రులు ఎలిమెలకు ఏమని పేరు పెట్టారు? దేవుడే. అంటే మానవుని జీవితంలో ఎవరి చిత్తం జరగాలి? ఈరోజు నిన్ను అడుగుతున్నాను, దేవుడు నీకు రాజా కాదా? రాజేనా? ఎలిమెలకు పేరు పెట్టుకున్నాడు. ఏమని పేరు పెట్టుకున్నాడో? దేవుడు నా రాజు అని పేరు పెట్టుకున్నాడు. కానీ పేరుకు తగ్గ జీవితం ఎవరి దగ్గర లేదు. ఒకసారి ఆలోచించండి, మీ పేర్లు ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించుకుని ముందుకెళ్ళే ప్రయాణం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు అక్కడికి వచ్చేయండి. ఎక్కడికి వచ్చేస్తారో రూతు గ్రంథానికి వచ్చేయండి ఒకసారి. రూతు గ్రంథము 1వ అధ్యాయానికి వచ్చేయండి ఒకసారి. రూతు గ్రంథము 1వ అధ్యాయానికి వచ్చేయండి ఒకసారి. 2వ వచనం చదవండి ఒకసారి. ఆ మనిషిని పేరు ఎలిమెలకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను కిల్యోను. వారు యోదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునికి వెళ్ళి అక్కడ కాపురముండిరి. ఇప్పుడు ఎలిమెలకు అన్న పేరుకు అర్థము దేవుడే నా రాజు అయితే, ఇప్పుడు దేవుడి చిత్తానుసారంగా ఇతను బయలుదేరాలా, దేవునికి వ్యతిరేకంగా బయలుదేరాలా? రాజు ఏం చేస్తాడో ఆర్డర్ వేస్తాడు. రాజు ఏం చేస్తాడో మనల్ని పోషిస్తాడు. రాజు ఏం చేస్తాడో మన బాగోగులు చూస్తాడు. రాజు ఏం చేస్తాడో ఉద్యోగం ఇస్తాడు. రాజు ఏం చేస్తాడో తిండి పెడతాడు. రాజు ఏం చేస్తాడో మీకు బాగా అర్థం కావడం చెప్తాను. ఈరోజు మనం అధికారులు ఎందుకు ఎన్నుకున్నామంటే, మనం సీఎం ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నాం? ఇప్పుడు మారిపోయింది లేండి, పరిపాలనకు అర్థాలు మారిపోయినాయి లేండి. ఇప్పుడు పరిపాలనకు అర్థాలు మారిపోయినాయి. రాజకీయ నాయకుల కన్నా పెద్ద రాజకీయ నాయకులు ఎవరంటే ప్రజలే.
ఇదివరకు రాజకీయం అంటే ఎవరికి తెలియదు? ప్రజలకు తెలియదు. రాజకీయం అంటే తెలియదు. రాజకీయ నాయకులు బాబులు అయిపోయారు. ఎవరో వాళ్ళు భయపడిపోతున్నారు. ఎవరు చూసి? ప్రజలు చూసి భయపడిపోతున్నారు. వాళ్ళు ఎక్కిన తర్వాత మనం భయపడాలి, తర్వాత విషయం. అసలు పరిపాలన ఎందుకనంటే మనకు రోడ్లు బాగోలేదు, ఎవరు వేయాలి? డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదు, ఎవరు వేయాలి? అధికారులు వేయాలి. మనకి ఇల్లు లేవు, ఎవరు ఇవ్వాలి? మన వరద ఉధృతి వచ్చింది, ఎవరు చూసుకోవాలి? ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సీఎంలు కానీ, పిఎం కానీ. మనం ఎందుకు ఎన్నుకున్నామంటే మన బాగోగులు వాళ్ళు చూసుకోవాలని మనం ఎన్నుకున్నాం. ఇప్పుడు దేవుడే రాజు అయితే మన బాగోగులను చూస్తాడా చూడ్డా? కానండి, ఎలిమెలకు పేరు పెట్టుకున్నాడు కానీ ఎలిమెలకు జీవితంలో ఎవరు లేరు? దేవుడు రాజుగా లేడు. ఇప్పుడు దేవుడు రాజుగా లేడు అంటానికి అర్థం ఏంటంటే దేవుడి మీద ఆధారపడటం లేదు. దేవుడి మీద ఆధారపడకుండా తన స్వచిత్తాన్ని చూసుకుంటూ తన ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మోయాబు దేశానికి. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే కొన్నిసార్లు కొంతమందిని జీవితంలో చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు మనం ఎవరిని చూడాలి అని అంటే కొన్ని సందర్భాల్లో బైబిల్లో ఉన్న భక్తులు తీసుకున్న నిర్ణయాలను కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎందుకంటే ఇక్కడ కరువు వచ్చిందని ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం అయ్యారు? బెత్లెహేము నుండి కరువు వచ్చింది. ఇప్పుడు కొంతమంది భక్తుల జీవితాల్లో కూడా ఏమొచ్చింది? కరువు వచ్చింది. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళను చూసుకుని సాకులు చెప్తూ ఉంటారు. పలానా వాడు అలా చేయలేదా? లేకపోతే అబ్రహాము గారు అబద్ధం ఆడలేదా? రాహాబు అబద్ధం ఆడలేదా? లేకపోతే దావీదు ఏం చేశాడు? కొంతమంది తప్పుడు పనులు చేయడానికి కూడా ఎవరిని అడ్డు పెట్టుకుంటూ ఉంటారంటే కొన్ని బైబిల్లో జరిగిన సందర్భాలను కూడా ఏం చేస్తూ ఉంటారు? అడ్డు పెట్టుకుంటూ ఉంటారు. ఇతడు కూడా ఒకవేళ కొన్ని సందర్భాలను ఆలోచించాడేమో. ఆ సందర్భాలు కూడా ఒకసారి మనం చూద్దాం, మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. న్యాయాధిపతులు 17వ అధ్యాయం 8వ వచనం. తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యోధా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిముల మన్యదేశమునున్న మేకా ఇంటికి వచ్చెను. మేకా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని అడుగగా అతడు, నేను యోధా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరుకుగల చోటు నుండి నివసించిపోవచ్చునని అతనితో చెప్పాను. మేక, నా యొద్ద నివసించి నాకు తండ్రిగాను యాజడుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రోకలను, ఒక దుస్తు బట్టలను, ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనిషిని యొద్ద నివసించుటకు సమ్మతించను. ఇక్కడ లేవీయుడు ఒకడు కనబడుతున్నాడు. ఈ లేవీయుడు ఎవరు అంటే మోషే గారి ముని మనవడు. ఎవరో? మోషే గారు ఎంత భక్తుడండి? భక్తుడా కదా? ఇప్పుడు మోషే గారు ముని మనవడికి ఏ ఇబ్బంది వచ్చిందో తెలియదు. ఇతను కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? బెత్లెహేము నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోషే గారి ముని మనవడంటే దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబంలో నుండి ఒక ముని మనవడు వేరే ప్రాంతం వెళ్ళాడు అని అనుకోండి, ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? ఈరోజు కరువు వచ్చిందని ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణమయ్యారు? ఇబ్బంది వచ్చిందని మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోకూడదు? దేవుని సన్నిధిని విడిచిపెట్టి. ఈరోజండి దేవుని సన్నిధిలో కొన్ని సమస్యలు రావచ్చు. ఏదైనా ఒక మాట అన్నారని ఏం మానేస్తారు? వీళ్ళు చచ్చి మానేస్తారు. ఎవరో నవ్వారు, ఏం మానేస్తారో? చచ్చి మానేస్తారు. నీకు పక్కింటోడికి గొడవైంది, ఏం మానేస్తారో? నాకు అర్థం కావట్లేదు ఇది. ఏ రోజు నీకు నీ భార్యకి ఏదైనా మాట వచ్చింది, ఇడిపోయావా? ఎడాకులు తీసుకున్నావా? చిన్న మాట వచ్చింది, ఎడాకులు తీసుకున్నావా? అబ్బే అక్కడ కుదరదు. ఏ సమస్య వచ్చినప్పుడు విడిపోవడం అన్నది పద్ధతి కాదు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సంఘము నుండి దూరం అయిపోవడం అన్నదే కరెక్ట్ విషయం కాదు. నీకు అన్నదమ్ముల మధ్య ఏదో చిన్న సమస్య వచ్చిందని అన్నదమ్ములు విడిపోతున్నారా ఈరోజు?
చూడండి, ఈరోజు దేవుని సన్నిధిని విడిచిపెట్టి కారణాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏంటి కారణం? ఎందుకు సంఘానికి రావట్లేదు అని అంటే, పై కారణాలు చెప్తున్నావు. పై కారణాలు చెప్తే దేవుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నచ్చదు. ఆ రోజు పిల్లరా ఎలిమెలకు ఎక్కడి నుండి వెళ్ళిపోయాడంటే బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని విడిచిపెట్టి దేవుడు శపించినటువంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మోయాబు దేశానికి వెళ్ళిపోతున్నారు. పిల్లరా ఎలిమెలకు అంటే అర్థం ఏంటి? దేవుడే నాకు రాజు. అంటే దేవుడి చిత్తం ఎవరి జీవితంలో జరగాలి. మరి ఎలిమెలకు ఏం చేస్తున్నాడు? ఇక్కడ మోషే గారి మునుమనవడు. ఎందుకంటే ఇక్కడ కూడా మనం చూస్తుంటే న్యాయాధిపతులు ఏలిన కాలం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈరోజు ఎవరినెవరు ఆదర్శంగా తీసుకుంటున్నారో? ఎవరన్నా దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతుంది, ఇంకో పలానా వాడు వెళ్ళిపోయాడు కాబట్టి నేను వెళ్ళిపోతాను, పలానా వాడు వెళ్ళిపోయాడు కాబట్టి నేను వెళ్ళిపోతాను, పలానా వాడు లారీ కింద చచ్చిపోతాడు, పడిపి చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోతావా? జాగ్రత్త. దేవునికి కారణాలు చెప్పేవాళ్ళంటే చిరాకు. సాకులు చెప్పకూడదు, ఒకళ్ళ మీద నేరం మోపకూడదు, ఒకళ్ళ మీద నింద మోపకూడదు. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో, ఒకవేళ కరువు వచ్చినా ఎవరి మీద ఆధారపడాలి? ఎందుకంటే దేవుడు చేతకానివాడా? దేవుడు అసమర్థుడా? ఎలా చూసుకున్నాడు చెప్పండి? ఇశ్రాయేలుని ఎలా చూసుకున్నాడు? కాలు వాయలేదట, బట్ట మాయలేదట. ఏమండి, రోగాలకి ఎంత ఖర్చు పెడుతుందని చెప్పండి. వాళ్ళకి రోగాలు లేవు, ఎవరికే? మనకు రోగాలు ఉన్నాయి. వాళ్ళ బట్టలు కొనుక్కోవాల్సిన పని లేదు. మనం ఏం కొనుక్కుంటున్నాం? బట్టలు కొనుక్కోవడానికి ఆలోచించాల్సి వస్తుంది. అవునా కదా? లిమిట్ మనకి. పిల్లలు 4 జతలు అడిగారు, ఇంకేమంటాం? ఆగు బాబు, మీ నాన్నేమి రిచ్ కాదు, పూర్. పిల్లలు ఒకవేళ నాన్న 2 స్టేర్లు కట్టన్నారు అనుకోండి, ఏమంటాం? ఆగు నాన్న, మనకి పాకే గతి తప్ప డబల్ స్టేర్లే. అంటే మనం మన స్థితిని మనం చూసుకుంటాం. వాళ్ళకి చూడండి, దేవుడు తోటలు ఇచ్చాడు, దేవుడు చక్కటి వ్యవసాయం ఇచ్చాడు, దేవుడు చక్కగా బట్టలు ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యాలను ఇచ్చాడు. అలాంటి దేవుణ్ణి కాదనుకుని ఏం చేశారనంటే, మాకు వేరే రాజు కావాలన్నారు. ఇతను కూడా బెత్లెహేమును వదిలేసేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో? మోయాబు దేశానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే న్యాయాధిపతుల ఏలిన దినములందు ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఇక్కడ న్యాయాధిపతులు ఏలిన దినములో మోషే గారి మునిమనవడు బయలుదేరాడట. పోనీ ఒకవేళ ఇలాంటి ఏమైనా ఆదర్శంగా తీసుకుంటున్నారా? ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనం దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళాలి. మనకు ఆది కాండంలో కూడా మనకు కనపడుతుంది. చూద్దాం. ఆది కాండంలో కూడా ఆ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారికి కూడా కరువు వచ్చింది. ఒకసారి మనం చూద్దాం. ఆది కాండము 12వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ఒకసారి. ఆది కాండము 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించినప్పుడు అతడు భార్య అయిన సారాయితో, నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి బ్రతకనిచ్చెదరేమో. ఇక్కడ అబ్రహాము గారికి కూడా ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చిందని ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం అయ్యాడు? ఐగుప్తుకి ప్రయాణం అయ్యాడు. అంటే దేవుడిచ్చిన వాగ్దాన దేశం నుండి ఎక్కడికి ప్రయాణం అయ్యారు? ఇప్పుడు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటాం? అబ్రహాం గారు అలా టైంలో అలా చేశారు కదా. లేకపోతే మోషే గారి మునిమనవడు లేవీయుడు అలా చేశాడు కదా. జాగ్రత్త, అందరూ వాక్యానుసారంగా బ్రతుకుతారని సంఘంలోకి వచ్చేవాళ్ళు వాక్యానుసారంగా బతికే వాళ్ళని చూడండి. వాక్యానుసారమైన నిర్ణయాలను మీరు ఆలోచించాలి తప్ప ఎవడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వెనకాల మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. ఏమండి, దేవుడే నాకు రాజు అని పేరు పెట్టుకున్న దేవుణ్ణి రాజుగా లేని వ్యక్తి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం అయ్యాడు? చూడండి, మరలా ఇక్కడికి వచ్చేయండి, రూతు గ్రంథానికి వచ్చేయండి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. ఆ మనిషిని పేరు ఎలిమెలకు, అతని భార్య పేరు నయోమి. ఇతని 2 కుమారులు పేర్లు మహులోను, కెల్యోను. వారు యోదా బెత్లెహేమున ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి, చాలా సంగతులు ఉన్నాయి కదా,
చాలా సంగతులు ఉన్నాయా? ఇది ఎన్నో వారం? 4వ వారం. రూతు గ్రంథం ఎప్పుడు అవుతుందో అర్థమవుతలేదు. 4 అధ్యాయాలే 4వ వారం. ఎన్నో సంగతులు ఉంటాయి, వివరించడానికి ఎన్నో సంగతులు ఉంటాయి. ఇప్పుడు అతనికి కుమారులు ఇద్దరు పేర్లు ఏంటంటే మహులోను, కిల్యోను. ఇప్పుడు కరువు వచ్చింది. కరువు రావడమే కాదు కానీ అతనికి ఒక ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని పేర్లేంటి? మహులోను, కిల్యోను. మహులోను అంటే అర్థం ఏంటి? మహావ్యాధి గలవాడు. కిల్యోను అంటే క్షీణించుట లేకపోతే కృషించుట. ఇలా పుట్టిన బిడ్డల పేర్లు ఏంటి చెప్పండి? మహులోను అంటే మహావ్యాధి గలవాడు. ఎందుకు పెట్టారంటారు ఆ పేరు? తండ్రి ఎలిమెలకు దేవుడే నాకు సహాయకుడని మంచి పేరున్నా దేవుడి మీద ఆధారపడి వెళ్ళటం లేదు కాబట్టి పుట్టిన బిడ్డల్లోనే ఏముంది? లోపం ఉంది. అంటే దెబ్బ మీద దెబ్బ ఎవరికి పడుతుంది? జాగ్రత్త. దేవుడు నమ్ముకున్న వాళ్ళు దేవుడి పేరు పెట్టుకుంటేనే సరిపోదు. ఆ పేరుకు తగ్గట్టుగా జీవించకపోతే ఎక్కడి నుంచి దెబ్బపడుతుంది? ముందు వృత్తిలో దెబ్బతిన్నాడో, 2 ఎక్కడ దెబ్బతింటున్నారో? మహులోను, కిల్యోను. మహులోను అంటే మహావ్యాధి గలవాడు. కిల్యోను అంటే క్షీణించుట. ఎందుకు ఎలా జరుగుతుంది? దేవుడి చిత్తానికి ఒకవేళ వ్యతిరేకంగా వెళ్తున్నామేమో ఆలోచించాం. అది చిన్నదే అనుకోవచ్చు. నువ్వు ప్రార్థన చేయకపోవడం చిన్నదే అనుకోవచ్చు. నువ్వు బైబిల్ చదవకపోవటం చిన్నదే అనుకోవచ్చు. ఆదివారం ఆరాధన మానేయటం చిన్నదే అనుకోవచ్చు. సంఘ కార్యక్రమాలు మానేయటం నువ్వు ఒకవేళ చిన్నదే అనుకోవచ్చు. తప్పు మీద తప్పు చేస్తే, దేవుడు నీకు రాజుగా ఉండకపోతే, పెట్టుకున్న పేరుకు న్యాయం జరగకపోతే, మహులోను అంటే ఏంటి? పుట్టినోడు ఎలాంటి వాడు పుట్టాడు? మహావ్యాధి గలవాడు. ప్రారంభంలో పుట్టాడు. ఆ వ్యాధిని బట్టి బహుశా పేరు పెట్టుండొచ్చు. మరి కిల్యోను అని పేరు పెట్టాడు. చూడండి, కొన్నిసార్లు దేవుడు పరిస్థితుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. అప్పుడు మీరు మోకరించి ప్రార్థించి అడగాలి. ఏమడగాలి? తండ్రి, నీ చిత్తానికి నేనేమన్నా వ్యతిరేకంగా బ్రతికితే నాకు తెలియచేయి, నేను సరి చేసుకుంటాను అనాలి. 1 కుటుంబం ఆర్థికంగా దెబ్బతిందే. 2 బిడ్డల విషయంలోనే ఎలా ఉంది పరిస్థితి? ఎందుకు ఎలా జరుగుతుంది? అందుకే అంటాను, జీవము గల దేవుని చేతిలో పడుట మనకు భయం లేదు. దెబ్బ మీద దెబ్బ పడుతున్నా, ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా నిజంగానండి ఎన్ని పరిస్థితులు చెప్తారో. ఎందుకు ఎలా జరుగుతుంది? మొదటి వర్తమానం మీరు విన్నారు కదా. మొదటి వర్తమానంలో మీరు ఏం విన్నారో అడుగుడి. మీకు మన పరిస్థితులు బాగోలేదు, మనం ప్రార్థించి అడుగుతున్నామా? మన బిడ్డల పరిస్థితులు బాగుంటలేదు, భర్త పరిస్థితి బాగుంటలేదు, భార్య పరిస్థితి బాగుంటలేదు, తల్లిదండ్రుల పరిస్థితి బాగుంటలేదు, మనం అడుగుతున్నామా? మనకేంటి నిర్లక్ష్యంగా ఉన్నాడు ఎలిమెలకు. తనకు రాజుగా లేడు, కానీ పేరు మాత్రం ఏం చేసుకున్నాడో? పేరు పెట్టుకుంటే సరిపోదో, పేరుకు తగ్గ జీవితం ఏం చేయాలి? అది సేవకులు నీకు పెట్టినా, లేకపోతే తల్లిదండ్రులు నీకు పెట్టినా. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకాళ్ళే పెట్టేసుకుంటారు. తల్లిదండ్రుల పేర్లు నచ్చవు. చిరంజీవిని ఈడే పెట్టేసుకుంటాడు, నాగార్జునని ఈడే పెట్టేసుకుంటాడు, బాలకృష్ణని ఈడే పేరు పెట్టేసుకుంటాడు, ఎవరో పవన్ కళ్యాణ్ ఈడే పెట్టేసుకుంటాడు. ముద్దు పేర్లట. మన మధ్యలో ఒక ఆయన నాకు తెలిసిన విశ్వాసే, అందరూ పవన్ అని పిలుస్తారట. మా ప్రాంతంలో దగ్గర ఉంటాడు. అతని పేరు వేరు, నేను లైవ్గా చెప్పట్లేదు. అతని పేరు వేరు. ఇంతకీ అతను ఎవరు అభిమాని? అతని అభిమానిని ఇతనే పెట్టేసుకున్నాడట పేరు. అందరూ ముద్దుగా పిలుస్తారట, దరిద్రం కాకపోతే. తల్లిదండ్రులు పేర్లు పెట్టినా నచ్చట్లేదు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు ఏ పేర్లు అయితే పెట్టుకుంటారో ఆ పేర్లకు తగ్గట్టుగా జీవితాన్ని ఏం చేయాలి? చూడండి, మహులోను అంటే మహావ్యాధి గలవాడు, కిల్యోను అంటే క్షీణించుట లేకపోతే కృషించుట. అందుకే ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాం. ఆ మాటలో ఏమని మాట్లాడుతున్నాడో అని చూస్తే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టించుచున్నావు,
చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. యెహోవా ఈ యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. మరలా చదవండి. యెహోవా, దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు ఏముండాలట? ఏముండాలి? ఏముండాలి? మరలా చెప్పండి, మరలా చెప్పండి. ఏమి లేదు. నువ్వు ట్యూషన్కి రాలేదు, నీకు ఉందలే. ఈ పట్టు నీకు మైక్లోనే ఉంటుంది, అటు ఇటు తిరిగితే. సరేనా? పిల్లల్ని జాగ్రత్తగా పంపించండి, నెగ్లెక్ట్ చేయకండి. సరేనా? నీ గురించి టాపిక్ డైవర్ట్ అయిపోయిందిరా. సరే. యెహోవా, నీవు దేని మీద దృష్టి ఉంచుతున్నావు? యథార్థత మీదనే కదా అని చెబుతూ ఏమని అంటున్నాడు చూడండి. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు నొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. దేవుడట కొన్ని దెబ్బలు కొడుతున్నాడట. దెబ్బలు కొడుతున్నానట ఈ పిత్తన్నారట తప్పట. ఒకసారి కుటుంబ పరిస్థితులు ఆలోచించుకోండి, పిల్లల భవిష్యత్తు ఆలోచించుకోండి. ఏమంటే ఏమన్నా బాగున్నాయా? ఎందుకు బాగుంటలేదు? పేర్లు పెట్టుకున్నాం. ఏం పెట్టుకున్నాం? దేవుణ్ణి నమ్ముకున్న భక్తుల పేర్లు పెట్టుకున్నాం. అబ్రహాం అని పెట్టుకున్నాం. ఆ అబ్రహాము గారేమో విశ్వాసులకు తండ్రి, ఈ అబ్రహాము గారేమో పిశాసులకు తండ్రి. ఆ దావీదు గారు ఎలా ఉన్నాడు, ఆ యాకోబు గారు ఎలా ఉన్నాడు, ఆ లోకా గారు ఎలా ఉన్నాడు, ఆ మత్తయ్య గారు ఎలా ఉన్నారు, ఆ పేతురు గారు ఎలా ఉన్నారు. పేతురు ఇక మీదట నువ్వేమనబడతావు? కేఫా. ఇదిగో నీ బండ మీద ఏం కడతానన్నాడు? పేతురు అని పేరు పెట్టుకుంటావు, అపోస్తుల పేర్లు పెట్టుకుంటావు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారి పేరు పెట్టుకున్న వాళ్ళకు ఉన్నాడు పేరు యేసు, కాకపోతే పెద్ద కేసు. యేసు ఈయనేమో పెద్ద కేసు. చూడండి, దేవుడు సీరియస్ అవుతాడు. అందుకే మంచి మాట అంటాడు, మిమ్మును బట్టియే కదా నా నామం, మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. మిమ్మును బట్టియే కదా. రే పలానా వాడు క్రైస్తవుల పేర్లు అంటే తెలిసిపోతే తెలవండి, తెలిసిపోతే తెలవా. నన్ను చాలామంది అడుగుతారు, ఏమని అడుగుతారంటే మీ పేరు మార్చుకోలేదా అని. మా సంఘంలో మార్చలేదు. పేరు కాదు, బతుకు మార్చాలని పేరు మార్చలేదు. పోలే ఆ దేవునికి ఒకవేళ నాకు పేరు మార్చకపోయినా ఒక పేరు కలిగి ఉన్నాను. ఏ పేరు? క్రైస్తవుడనే పేరు కలిగి ఉన్నాను. క్రిస్టియన్, ఐఎమ్ ఏ క్రిస్టియన్. క్రిస్టియన్ అనే నామాన్ని నేను ధరించుకుని ఉన్నాను. క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నప్పుడు ఆ పేరుకు తగ్గ జీవితం మనకుందా లేదా? మీరు గమనించండి, ఈరోజు చాలా మంది పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ క్రైస్తవుల పేర్లు అనేటప్పటికి ఈజీగా తెలిసిపోతుంది. దానియేలు, ఇర్మియా, ఇంకా జకరియా. ఆదికాండం నుంచి 10,000 ప్రవక్తల పేర్లు. మనం ఏ ప్రవక్తనే వదలరు, ఏ అపోస్తుల్ని వదలరు, ఆదిమ సంఘంలో ఉన్న వాళ్ళని వదలరు. స్టెఫన్, ఆ స్టెఫన్ ఎలా చచ్చిపోయాడు? రాళ్ళతో కొట్టబడ్డాడు. ఈ స్టెఫన్ ఏం చేస్తాడు? రాళ్ళతో కొడతాడు. అక్కడ స్టెఫన్ ఏమో రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు, ఇక్కడ ఉన్న స్టెఫన్ ఎలా ఉంటాడో? ప్రియులారా, ఆలోచించండి. దేవుడి పేరుని చెడగొడితే దేవుడు ఊరుకుంటాడా? ఎలిమెలకు అని పేరు పెట్టుకున్నాడు, ఎలిమెలకు అని పేరు పెట్టుకున్న పేరుకు తగ్గ జీవితం అతని దగ్గర ఉందా? దేవుడి మీద నమ్మకం లేదు. బెత్లెహేము రొట్టెల ఇల్లును విడిచిపెట్టి శత్రు దేశానికి వెళ్ళిపోయాడు. శత్రు దేశం మోయాబ్ అంటే ఏంటి? శత్రు దేశాన్ని ఆశ్రయిస్తున్నాడు. అందుకనే మంచి మాట మాట్లాడతాడు. యాకోబు రాసిన పత్రిక వచ్చిండు ఒకసారి. సర్లే, మరలా ఇక్కడ ఇందాక చదువుకున్న ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా యథార్థత మీదనే కదా నువ్వు దృష్టించుచున్నావు, నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారి శిక్షకు లోబడకున్నారు. రాతి కంటే తమ ముఖములను
కఠినము చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. ఏమంటున్నారట? రాతి కంటే ముఖాన్ని ఎలా చేసుకుంటున్నారట? రాయి కంటే గట్టిగా అయిపోయినట్టండి ముఖాలు. రాయి కంటే గట్టిగా చేసుకుంటున్నారట ముఖాలను. దేవుడు ఎంత చెప్పినా కరగట్లేదటండి, హృదయం కరగట్లేదట. దేవుడు ఎంత కన్నీరు కార్చినా, నిజంగా మీరు బైబిల్ మనసు పెట్టి చదవండి, ఆయన ఏడుస్తూ రాయించిన గ్రంథం ఇది. దేవుడు ఎక్కడా కూడా సంతోషంగా రాయించలేదు బైబిలు. ఒకవేళ నీకు మనసు ఉంటే, నువ్వు మనసు పెట్టి చదివితే దేవుడు ఎలా రాయించాడో తెలుసా? బైబిలు ఏడుస్తూ రాయించాడు. ఆయన కన్నీటితో రాయబడిన గ్రంథం ఇది. ప్రవక్తలు ఏడుస్తూ రాశారు. చివరకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు రక్తముతోటి ఏం రాయబడ్డదే? క్రొత్త నిబంధన రాయబడ్డది. కరుగుతుందా హృదయం? కరుగుతుందా? చూడండి, మహులోనంటే మహావ్యాధి గలవాడు, కిల్యోనంటే క్షీణించుట, కృషించుట. చూడండి, అందుకనే దేవుడు మాట్లాడుతూ వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నా సరే, కరువు వచ్చింది, పిల్లల విషయాల్లో ఇబ్బంది వచ్చింది, అయినా సరే మనసు మార్చుకోలేదు. మరలా తను బాగుండాలని ఎక్కడికి ప్రయాణం అయ్యాడు? మోయాబు దేశం వెళ్ళిపోయాడు. అందుకే కొత్త నిబంధనలో ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చాలా దారుణంగా తిడుతున్నాడు ఆయన, నేనుగా తిట్టేది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగునో. ఏమనంటున్నాడు? ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేస్తాడో, ఎవడైతే తందనాలాడతాడో, ఎవడైతే త్రాగుతాడో, ఎవడైతే జోదం జోలికి వెళ్తాడో, ఎవడైతే ఈ పోరంబోకులతో తిరుగుతాడో, ఎవడైతే కొట్లాట్లకు వెళతాడో, ఎవడైతే అల్లర్లు చేస్తాడో, ఎవడైతే చేయరాని కార్యాలు చేస్తూ లోకాన్ని ఆశ్రయిస్తూ లోకంతో తిరుగుతాడో, దేవుడిస్తున్న వార్నింగ్ అది. ఏమంటున్నాడో? వ్యభిచారులారా, వేస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో. నిజంగా దేవుడు ఎంత కోపం వస్తే అలాంటి మాట రాయిస్తాడు. ఎప్పుడైనా ఏదైనా కఠినమైన మాట అనాలనుకున్న పిల్లల్ని, ఎప్పుడు అంటాం కఠినమైన మాట? నా కడుపును చెడబుట్టావురా అంట. ఎప్పుడు అంటావు? నా బంగారు కొండ అని ఎప్పుడు అంటావు? ముద్దు వచ్చినప్పుడు అంటావు. ముద్దు వచ్చినప్పుడు నా బంగారు కొండ అంటావు. నీకు కోపం వచ్చింది అనుకో, ఏమంటావు? చిన్నప్పుడే నేనేం చేద్దాను, నేను వడ్లగిన చేసి ఇలాంటి ఎదవని తెలిస్తే అని అంటారు. ఎంత బాధ వస్తే ఆ మాట అంటారు. దేవుడికి కూడా కోపం వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన కన్నీరుని అర్థం చేసుకోకపోతే, ఆయన ప్రేమను అర్థం చేసుకోకపోతే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతుంది. దెబ్బ మీద దెబ్బ పడుతుంది. వృత్తిలో దెబ్బతిన్నాడు, వ్యవసాయంలో దెబ్బతిన్నాడు, పిల్లల విషయంలో దెబ్బతిన్నాడు. అయినా సరే దేవుడు నాకు రాజు అని పేరు పెట్టుకున్నాడు, కానీ దేవుడు రాజుగా లేడు అతని జీవితంలో. అతను సొంత నిర్ణయాలతో ముందుకెళ్ళిపోతున్నాడు. మోయాబు దేశానికి వెళ్ళిపోతున్నాడు. శత్రువైనటువంటి దేశం దగ్గరికి వెళ్ళిపోయి పని చేయడానికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి వారి గురించి మాట్లాడుతూ ఈరోజు కొత్త నిబంధనలో మాట్లాడుతూ ఏమన్నాడు? వ్యభిచారులారా, ఏమని అంటున్నాడు చూడండి. ఈ లోక స్నేహము దేవునితో వైరం. నువ్వు ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావు? నువ్వు ఎవరితో శత్రుత్వం పెట్టుకుంటున్నావు? నువ్వు ఎవరితో పగ పెట్టుకుంటున్నావు? దేవుడితోనే పెట్టుకుంటున్నావు జాగ్రత్త. నాతోనే పెట్టుకుంటున్నావు జాగ్రత్త అండి. నాతోనే పెట్టుకుంటున్నావు నువ్వు గొడవ. ఎవరితో కాదు పెట్టుకునేది గొడవ, నువ్వు నాతోనే పెట్టుకుంటున్నావు. ఎందుకనంటే నువ్వు క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నావు. క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నావు. నేను ఎవరినంటే ఐఎమ్ ఏ క్రిస్టియన్ అండి అంటావు. నిజమేనా? క్రిస్టియన్వేనా? క్రిస్టియన్వేనా? ఇంతకీ క్రిస్టియన్ అన్న పేరు ఎలా వచ్చింది? క్రైస్తవుడు అన్న పేరు ఎలా వచ్చింది? ఎలా వచ్చింది క్రైస్తవుడు అన్న పేరు? చూద్దాం, అపోస్తుల కార్యాల్లో మనకు కనబడుతుంది. చూద్దాం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. క్రైస్తవుడు అన్న పేరు ఎలా వచ్చింది ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 29వ వచనం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 29వ వచనం.
అప్పుడు శిష్యులలో ప్రతివాడును ఆ, 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 ఆ. పైనుంచి చూద్దాం ఒకసారి, పైనుంచి మనకు కనబడుతుంది. 26వ వచనం చూడండి ఒకసారి. వారు కలిసి సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు ఏమనబడ్డారట? క్రైస్తవులు అనబడిరి. ఇంతకీ క్రైస్తవులు అంటే ఎవరో? క్రీస్తును కలిగి ఉన్నవారు. క్రైస్తవులు అంటే ఎవరో? క్రీస్తును రాజుగా కలిగిన వారు. యేసుక్రీస్తు వారిని పిలాతు ఏమని అడిగాడు? నీవు రాజువా అని అడిగాడు. ఎవరికి రాజు అయినా? రాజుల రాజు, ప్రభువుల ప్రభువు. ఆయన పేరేం పేరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనకు రాజా కాదా? క్రైస్తవుడు అంటే ఏంటి? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నువ్వు మారు మనసు పొందావో, ఎవరు నీకు రాజుగా ఉండాలి? మరి దేవుడు రాజుగా ఉన్నాడా మనకే? మనం తీసుకునే నిర్ణయాలు దైవ చిత్తానుసారంగా తీసుకుంటున్నామా? వాళ్ళు క్రైస్తవులండి. క్రైస్తవులండి. క్రైస్తవుడు అంటే పేర్లు ఇట్టే తెలిసిపోతుందనండి. ఇట్టే తెలిసిపోతుంది. పేర్లు పెట్టుకున్నాం, కానీ పేర్లకు తగ్గ జీవితాలు లేవు. క్రైస్తవుడు అని అంటే యేసుక్రీస్తుని ఎలా కలిగి ఉన్నాడో, అంటే మన జీవితంలో ఎవరి చిత్తం ఉండాలి? ఇంకో విషయం, ఎలిమెలకు జీవితంలో ఎవరి చిత్తం లేదు? దేవుని చిత్తం లేదు. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో? మరి వివాహం, కుమారులకి వివాహం ఎలా చేశాడు? అంటే వివాహం దేవుని చిత్తం లేదు, ఎక్కడికి వెళ్ళినా దేవుని చిత్తం లేదు. కొంతమంది ఈరోజు వివాహం చేసుకుంటారు. ఎలా చేసుకుంటారంటే, వివాహం కట్నాలు కావాలి, మరలా కట్నం బేరం కుదరలేదు అనుకోండి, ఏమంటారు వచ్చి? ఎక్కడ తేడా వచ్చేసింది? దేవుని చిత్తం లేదని అంటారు. ఏం లేదట? దేవుని చిత్తం లేదా? నీ చిత్తం లేదని చెప్పు. అక్కడ మరలా నింద ఎవరి మీదకే వేస్తారో? నీ కట్నం సరిపోలేదని ఏడు. వాళ్ళ స్తోమత ఏంటో చూసుకో. వెళ్ళినప్పుడు వాళ్ళ స్తోమత ఏంటో చూసుకో. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నారో లేదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? జాగ్రత్త. పెళ్లి చేసుకున్నామంటే సరిపోదు. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట కాదు అబ్బాయి, అది 100 ఏళ్ల మంట అన్నాడు కదా ఒక కవి. బాగుంటే పంట, బాగోపోతే మంట. ముందు సరదాయే, తర్వాత సరదా తీర్పు. చేసుకునేటప్పుడు వారు ఆధ్యాత్మికంగా ఉన్నారా లేదా? వారు దేవుణ్ణి నమ్ముకున్నారా లేదా? వారికి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా లేదా? పిల్లనిచ్చేటప్పుడు, పిల్లను తెచ్చుకునేటప్పుడు పద్ధతి చూసుకోవాలి. తల్లిదండ్రులను గౌరవిస్తుందా లేదా? పనిపాట్లు ఉన్నాయా లేవా? నాన్న కూర్చోమంటే కూర్చోవాలి, నాన్న నుంచోమంటే నుంచోవాలి. తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉందో కూడా నువ్వు చెక్ చేసుకోవాలి. అన్ని చూసి చేసుకుంటే నీకు పంట, లేకపోతే మంట. ఎలిమిలకు తెచ్చుకున్నాడు పెద్ద తంట. ఏంటి? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు. అంటే ఎలిమిలకని పేరు పెట్టుకున్నాడు, కానీ ఏమి లేదు చెప్పండి. దేవుడే నాకు రాజు అన్నాడు, కానీ ఆయన రాజుగా లేడు. ఎవరికే? ఎలిమిలకి. అందుకే 3 సమాధులు పడ్డాయి. ఎవరయ్యే? తండ్రిది, కొడుకులది. 3 సమాధి అయిపోయారు. 3 సమాధులు నేర్పుతున్న పాఠం అది. ఎలిమెలకు తీసుకున్న నిర్ణయాల వల్ల 3 సమాధులు నేర్పుతున్న పాఠం ఏంటంటే, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు 3 సమాధులను తెచ్చిపెట్టాయి. చివరిసారిగా ఇంకో విషయం ఆలోచిస్తున్నాను. మనకు మంచి పేరు పెట్టాడు దేవుడు. ఆ పేరు కూడా ఒకసారి మనం చూద్దాం, ఏమని మాట్లాడుతున్నాడో. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. చివరిసారిగా నేను ముగించేస్తాను. ఏమని మాట్లాడుతున్నాడు? సౌలు గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతుంటే, ప్రభువా, సౌలు అన్న వ్యక్తి ఇన్ని పరిశుద్ధులకు, క్రైస్తవులకు పెట్టబడిన పేరేంటి? నీ పేరేటమ్మా? పరిశుద్ధురాలు. నీ పేరేటి? నీకు నాకున్న పేరేటి? క్రైస్తవులు అంటే ఎవరో? ఈరోజు క్రైస్తవులను చూసి పరిశుద్ధులు అంటున్నారండి. పరిశుద్ధులు అంటున్నారా? జాగ్రత్త. పెట్టుకున్న పేరుకి
అవమానం తెస్తే అందుకే అంటాడు, బాధపడుతుంటాడు, కుక్కట దేనికి తిరిగిందట? కుక్క దేనికి తిరిగింది? కక్కిన దాన్ని తినేదేంటి? కుక్క. ఒకరోజు నువ్వు వద్దనుకున్నావు, ఓ రోజు నువ్వు వేస్ట్ అనుకున్నావు, ఈ లోకంలో నేను ఉండలేననుకున్నావు, ఈ లోకానుసారమైన బ్రతుకు నాకు వద్దనుకున్నావు. అందుకే కదా రక్షణలోనికి వచ్చావు. రక్షణలోనికి ఎందుకు వచ్చావు? ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడంబం అనే కదా మనం ఇక్కడికంతా వచ్చాం. లోకంలో వద్దనుకునే కదా మనం ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత కుక్కట దేనికి తిరుగుతుందట? వాంతికి తిరుగుతుందట. పంది బురదకు మరులినట్టన్న సామెత ఎవరికి వచ్చేస్తుందట? మనుషులు. దేవుడికి ఎంత బాధ వచ్చి ఉంటుంది చెప్పండి. అందుకే అంటున్నాడు, మిమ్మును బట్టియే నా నామం అన్ని జనుల మధ్య. ఈరోజు దేవుడు మనకు మంచి పేర్లు ఇచ్చాడు, ఆ పేర్లకు తగ్గ జీవితం జీవిద్దాం. పావురం అందరికి ఇష్టమా కదా? పంది ఎంతమందికి ఇష్టం? వాటికి మేపేవాళ్ళు కూడా దూరాన్నే పెడతారు, మేపేవాళ్ళు కూడా ఇంట్లో పెట్టుకోరు. ఎందుకని? సంకనెక్కించుకోరు. అది దాని బ్రతుకుని తెలియజేస్తుంది. ఒక కాకి, ఒక కోకిల, కొన్ని పక్షులను పెంచుకుంటారు, పిచ్చుకలను పెంచుకుంటారు, రకరకాల పక్షులను పెంచుకునే వాళ్ళు ఉన్నారు. కాకిని ఎవరన్నా పెంచుకుంటారా? పెండాలు పెట్టేవాళ్ళు పెంచుకుంటారు. పెండాలు పెట్టడానికట మధ్యలో కాకులు తక్కువైపోతున్నాయని ఒక ఆయన పెంచుతున్నాడట. ఎవరినే? అది వాళ్ళ ఆచారం, పక్కన పెట్టేయండి, నేను ఆ విషయాలు నేను మాట్లాడతాను. కానీ కొన్ని పక్షులను పెంచుకుంటారు. ఈరోజు దేవుడు నీకు నాకు పేరు పెట్టాడు. ఆ జంతువుని మీరు గమనించండి. సింహం అంటే మనకేమర్థమవుతుంది? క్రూర మృగం. పులంటే మనకేమర్థమవుతుంది? క్రూర మృగం. కుక్క అంటే అది ఒక జంతువే, సాధు జంతువు కింద మనం దాన్ని చూడం. అది రెండు రకాలుగా ఉంటుంది. ఒక ఆవు అంటే సాధు జంతువు, ఒక గేదంటే, క్రైస్తవుడంటే పరిశుద్ధుడా అపరిశుద్ధుడా? క్రైస్తవుడంటే క్రీస్తును కలిగిన వాడు. క్రైస్తవుడంటే పరిశుద్ధుడు. పేర్లు పెట్టేసుకున్నాం. బాబో పాప పుట్టగానే పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసి, అంటే పాస్టర్ గారు మంచి పేరు పెట్టండి. మంచి పేరు పెడతానమ్మా, నువ్వు మంచిగా పెంచు. పేరు పెట్టేసి వదిలేకు. పేర్లు పెడుతున్నారు, వదిలేస్తున్నారు గంగిరెద్దుల్లో. పేర్లు పెట్టడం దేనికి? భక్తుల పేర్లు పెట్టడం దేనికి? గంగిరెద్దుల్లో వదిలేస్తాం దేనికి? మన మధ్యలో మీకు చెప్పాను, దావీదు అతని పేరు అమ్మోరు మొక్కబొడకు దెబ్బేశాడు. గజ్జల దావీదు ఏదో అతని పేరు. అంటే క్రైస్తవుడి పేరేనా అది? ఇప్పుడు వాళ్ళు మారారులేండి, చాలామంది మారారు. దొంగల పేరు, దొంగలు పోలీస్ స్టేషన్లో ఎవరి పేర్లు కనబడుతున్నాయి చెప్పండి? కొన్ని పోలీస్ స్టేషన్లో ఎవరి పేర్లు కనబడుతున్నాయి? దేవుని నామానికి అవమానమా కదా? ఆలోచించండి. ఎలిమెలకు అని పేరు పెట్టుకున్నాడు, కానీ పేరుకు తగ్గ జీవితం లేనందుకు 3 సమాధులు ఏర్పడ్డాయి. మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. పేరు పెట్టుకోవడమే కాదు, పేరుకు తగ్గ జీవితం. ఒకవేళ ఇప్పుడు దాకా నీకు అర్థం కాక ఒకవేళ తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోయేవేమో, ఇప్పుడు దాకా నీకు తెలియదేమో ఎలా బ్రతకాలని, ఇప్పుడు దాకా నీకు తెలియదేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పేరుకు తగ్గ జీవితం జీవించకపోతే, క్రైస్తవుడని పేరు పెట్టుకున్నందుకు, పరిశుద్ధుడని పేరు పెట్టుకున్నందుకు, భక్తుల పేర్లు పెట్టుకున్నందుకు, ఆ భక్తిలో కానీ బ్రతకకపోతే తీర్పులోనికి తీసుకొస్తానండి. కనుక ఎలిమెలెకు నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం, రూతు గ్రంథం నుండి. మరిన్ని విషయాలు వచ్చే వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తలంచులైతే ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకన్న తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోండి. ఎప్పటి వరకు తండ్రి మీ దాసులమైనటువంటి తండ్రి మా ద్వారా కొన్ని సంగతులు మాట్లాడు తండ్రి. ఒకవేళ ఇప్పుడు దాకా తెలుసో తెలియకో లోకంలో తండ్రి జీవించారేమో వారు కానీ, చెబుతున్న నేను కానీ తండ్రి, ఎవరికి వారము తండ్రి ఆత్మవిమర్శ చేసుకుని వాక్యానుసారంగా బ్రతికే స్థితిని తండ్రి మాకు అందరికీ అనుగ్రహించండి. మీ పిల్లలు తండ్రి ఆర్థిక పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. సరైన పనులు లేక తండ్రి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యాలు బాగోక తండ్రి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి. మీ కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు వాక్యానికి తండ్రి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే తండ్రి, వాక్యానుసారంగా తండ్రి నేటి నుండి అయినా మంచి నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళే స్థితిని
ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, రాలేని మీ బిడ్డలను కూడా తండ్రి తండ్రి రప్పించమని, వచ్చిన మీ బిడ్డలు తండ్రి నిలకడగలిగిన జీవితాలు అనుగ్రహించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామమున పరమ తండ్రి, ఆమేన్.